ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా ప్రభు, ఆత్మ స్వాతంత్రమునిచ్చు దేవ స్తోత్రాలు. అయ్యా నూతన హృదయాన్ని ఇచ్చువాడా స్తోత్రాలు. అయ్యా రాతి గుండెలు కరిగించువాడా స్తోత్రాలు. కోమల హృదయుడా స్తోత్రాలు. మా నీతికి ఆధారం వాడా స్తోత్రాలు. మమ్మల్ని పరిశుద్ధపరచువాడా స్తోత్రాలు. మమ్మల్ని పరామర్శించువాడా స్తోత్రాలు. జీవవాక్కులు నోటగిరివాడా స్తోత్రాలు. జీవాధిపతి అయిన దేవ వందనాలు. ఈ సమయం అందు నీ దాసురాలను మరుగుపరిచి జీవవాక్కులు ప్రజలకు అందించమని, మరణించిన ఆత్మలు మళ్లీ బ్రతుకున్నట్టు, ప్రజలు ఆత్మ స్వాతంత్రమును పొందినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసు క్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన తండ్రి అయిన దేవునికి సమర్పిస్తూ ఉన్నాం. క్రీస్తు వారి నామములో ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హోసన్నా. గాడ్ బ్లెస్ ఎవ్రీబడీ. పరిశుద్ధుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో ఆత్మ స్వాతంత్రాన్ని గురించి కొన్ని విషయాలు రాయబడి ఉన్నవి. క్రీస్తు శిలువలో మనకు ఏం దొరికిందంటే ఆత్మ స్వాతంత్రము దొరికింది. చాలా మంది ఏమనుకుంటారంటే ఇదేంటి కొత్త సబ్జెక్ట్. స్వాతంత్రం అంటే వారు వెంటనే మరి పరదేశీయుల పరిపాలన క్రింద ఉన్న దేశాలు స్వాతంత్రం కొరకు చేసేటటువంటి రాజకీయ పోరాటం అన్న ఆలోచన అందరికీ వస్తుంది. ఎందుకంటే మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కదా. ఆగస్టు 15, జనవరి 26 ఆంగ్లేయుల పరిపాలన నుంచి దాదాపు 300 సంవత్సరాలు ఆంగ్లేయుల పరిపాలన క్రింద మగ్గిన మనం తిరిగి మన యొక్క స్వాతంత్రాన్ని తిరిగి గెలుచుకొని మన దేశాన్ని మత ప్రసక్తి లేని రాజ్యాంగంతో గణతంత్ర రాజ్యంగా మనం సిద్ధపరచుకున్నటువంటి రాజ్యాంగంలో లిఖించుకున్నాం. అనగా ఏ దేశానికి మనల్ని పరిపాలించే హక్కు లేదు. ఎవరికి మనం లోపడాల్సిన అవసరం లేదు. ఎవరికి తల వంచాల్సిన అవసరం లేదు. మనం మన రాజ్యాంగాన్ని మనమే రాసుకున్నాం. మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటాం. మనలో ఒకరు పరిపాలిస్తారు. 5 సంవత్సరాల తర్వాత మరొకరు ఇస్తారు. ఓటు హక్కును వినియోగించుకుంటాం. ఎలక్షన్లు కండక్ట్ చేసుకుంటాం. మనం ఎలక్షన్లో ఎవరైతే ఎక్కువ ఓట్లు మరి పొందుతారో వారిని నాయకునిగా చేస్తాం. రకరకాల ఎలక్షన్లలో రకరకాల విధానాలు అవలంబించి మరి కేంద్రం నుంచి గ్రామం వరకు కూడా పరిపాలనా వ్యవస్థను పటిష్టం చేస్తూ రకరకాలైనటువంటి రూల్స్ రెగ్యులేషన్ కింద, అనేక హక్కుల పంపిణీ కింద, ద్రవ్య పంపిణీ కింద ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే సిటిజన్స్ అందరికి కూడా అన్ని రంగాల్లో కూడా కులమత ప్రసక్తి లేకుండా వారిని సర్వసత్తాక స్వాతంత్ర రాజ్యంలోని పౌరులుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేస్తూ పరిపాలన సాగిస్తున్నాం. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుపుకుంటూ ఉన్నాము. ప్రధానమంత్రి, మరి ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఉప ప్రధాని, గవర్నర్లు, అనేక శాఖోపశాఖలుగా విస్తరించిన పరిపాలన, డిపార్ట్మెంట్ కు ఒక మంత్రి, అతని కింద ఉప మంత్రులు, అనేక శాఖలుగా విభజింపబడ్డ పరిపాలనను మనం చూస్తూ ఉన్నాం. అదే మన దేశ స్వాతంత్రము తర్వాత మనకివ్వబడ్డ స్వయం పరిపాలన ప్రతిపత్తి అంటారు. ఎవరికైనా ఎలక్షన్ లో నిలబడే హక్కు ఉంది, పోటీ చేసే హక్కు ఉంది. ఏ పదవికైనా కూడా పోటీ చేయవచ్చు. సామాన్యుడైనా సామంతుడైనా కులమత ప్రసక్తి లేకుండా ఈ పోటీ చేయదు. ఇది మనం భావించే స్వాతంత్రం. ఇక్కడే కాదు, దాదాపు చాలా దేశాలు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు నీడలు, పరిపాలన సౌలభ్యం లేని స్థితిలో పారతంత్రం పరిపాలిస్తున్న రోజుల్లో పోరాటాలు చేశారు. మన భారతదేశం కూడా అందులో ఒకటిగా ఉంది. ఎన్నో దేశాలు రాజకీయ స్వాతంత్రం కొరకు పోరాటం చేశాయి. ప్రతి దేశాన్ని కొన్ని సరిహద్దుల్లో బంధించుకున్నాయి. ఎవరికి వారే పదాతి దళాలు, నౌకా దళాలు, వైమానిక దళాలు, అలాగే సముద్రంలో మరి సబ్మెరైన్స్ ఎన్నో తయారు చేసుకున్నారు. ఇప్పుడైతే రకరకాలైనటువంటి ఆయుధాలు, అణుధార్మిక శక్తితో, ఎలక్ట్రిసిటీతో మరి ఎన్నో అసలు తెలియకుండా పెన్లు, టార్చులో కూడా పెట్టి అగ్గిపెట్లో పెట్టే ఆయుధాలు. సరే, దాన్ని పక్కకు తీద్దాం. మరి స్వాతంత్రంలో నుంచి ఏం పుట్టుకొచ్చినాయి ఒకసారి చెప్పండి. స్వాతంత్రంలో నుంచి ఏం పుట్టినాయి? ఇగో అంటే అన్ని స్వాతంత్ర దేశాలు, అన్ని స్వయం పరిపాలన ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగం కలిగినటువంటి దేశాలే. కానీ జాతి అహంకారం,
ఇగో మా జాతి గొప్పది, మా ఆయుధాలు చూసారా, మా దగ్గర ఉన్న అణుధార్మిక శక్తిని చూసారా, మా పదాతి దళాలు నౌకా దళాలు చూసారా, మా దగ్గర ఉన్న ఆటోమిక్ ఎనర్జీ చూసారా, మా భయపడాలి, అందరూ మా భయపడాలా. ఎందుకంటే మళ్ళీ దేశాలను మళ్ళీ పారతంత్రం కింద తెచ్చుకోవడానికి రూపాంతరీకరణ జరుగుతుందన్నమాట. బాగా ఆలోచించాలి మీరు. మళ్ళీ రూపాంతరీకరణ. ఎర్త్ ఈజ్ రౌండ్, భూమి గుండ్రంగా ఉంది కదా, కాబట్టి స్వతంత్ర దేశాలు మళ్ళీ స్వాతంత్రాన్ని కోల్పోయే రీతిగా ఆయుధాలు అధికంగా ఉన్న దేశాలు బెదిరిస్తూ లోపరుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఈ యుద్ధాలు కూడా కొనసాగిస్తున్న పరిస్థితులు ఉన్నవి. అదే రాజకీయ స్వాతంత్రం చెప్పండి. ఏమిరా ఆటయ్యా అంటే ఎప్పుడుదే ఆటయ్యా అన్నాడట. ఏమన్నా మారేవా అని ఆటలు ఆడుతున్న గంతు వేసుకున్న కాటయ్యని అడిగాడట ఒక యజమాని. ఏంట్రా కాటయ్య అంటే ఎప్పుడుదే ఆటయ్యా అన్నాడు. ఏం మారలేదు, ఏం సంపాదించలేదు, ఏ గుర్తింపు లేదు. అలాగున్నది రాజకీయ స్వాతంత్రం కాదంటారా? అదేనా స్వాతంత్రం అంటారు? వాడికి భయపడి మనకు భయపడి వాడు, ఎవరికో భయపడి ఎవడు, రాజ్యాల పేరుతో మరి ఆయుధాల యొక్క ప్రతిపత్తి పేరుతో మరి అహంకారం పేరుతో జాతి అహంకారం, సెల్ఫ్ ఈగో. కొందరు ఎలా మాట్లాడతారో తెలుసా? నేను వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అందులో ఏముంటదో తెలుసా? సెల్ఫ్ ఈగో ఉంటది, సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ ఉంటది, తర్వాత సెల్ఫ్ రికగ్నిషన్ ఉంటది, సెల్ఫ్ షో ఉంటది. అలాంటివన్నీ నేను చూశాను, వెళ్ళాను, నవ్వుకున్నాను. ఆయన అవసరం అంటారు. అదే నా స్వాతంత్రం. తిరిగి భూమి గుండ్రంగా ఉన్నది కనుక మళ్ళీ రాజరికానికో నియంతృత్వము అంటే నియంత్రణలు మనకు ఎదురులేదు. ఇక ఎలక్షన్లు లేవు, ఏమీ లేదు. అదే స్వాతంత్రము కాదండి. దేవుడిచ్చే స్వాతంత్రము వేరుగా ఉంది. ఇది మానవుడు సంపాదించుకునే స్వాతంత్రము. ఇది తిరిగి పారతంత్రంగా రూపుదిద్దుకుంటది. పిచ్చినికాయ సీతాకోక చిలుకగా మారుద్ది గాని సీతాకోక చిలుక పిచ్చినికి కాయగా మారదు కదా. దేవుడిచ్చే స్వాతంత్రం ఎలా ఉంటుందో బాగా వినండి. రాజకీయ స్వాతంత్రం ఉన్న వ్యక్తుల్లో పాపం నుండి స్వాతంత్రం ఉండదండి. ఎప్స్టీన్ గురించి మీరు విన్నారు కదా, ఐర్లాండ్ లో ఏం జరుగుతుందో. దేశ స్వాతంత్రం కొరకు హోరాడిగా పోరాడిన మన నేతలు, దేశ స్వాతంత్రము కొరకు హోరాహోరిగా పోరాడిన మన నేతలు, ప్రజలకు దాతలుగా ఎంతో జనరస్ చూపించే వ్యక్తులుగా, ఎంతో డిస్ట్రిబ్యూషన్ చేసే వ్యక్తులుగా, చారిటీ ట్రస్ట్ కలిగిన వారిగా, ప్రపంచం చేత ఉదారులుగా గుర్తింపబడ్డవారు. అది వారి స్క్రీన్ మీద ఇంటర్నల్ ఫోటోగ్రఫీ కాదు కానీ ఎక్స్టర్నల్ ఫోటోగ్రఫీ. వారి ఇంటర్నల్ ఫొటోస్ ఎలా ఉన్నాయంటే ఎప్స్టీన్ ఐలాండ్ లో దర్శనమిస్తా ఉన్నాయన్నమాట. వారిలోని మృగత్వములోని పరాకాష్ఠ స్థితి, నైతిక విలువలు లేకుండా నగ్నంగా కనబడుతున్న స్థితి, ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్న స్థితి. వారే కదా స్వాతంత్రం కొరకు పోరాడిన వారు. అందులో కొందరు ఉన్నారు కదా. ఏ స్వాతంత్రాన్ని వారు పొందారు, ఏమి ప్రజలకు వారు బోధించగలుగుతారు, ఏ రకంగా వారు రోల్ మోడల్ గా ఉండగలరు. దేంతో కప్పుదాం అనుకున్నానట, పాపం అట కప్పబడతారు. ధనంతోనైనా, అధికారంతోనైనా, జ్ఞానంతోనైనా, బలంతోనైనా, డబ్బుతోనైనా, ఎక్స్ట్రా వగైరా 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 దేంతో కూడా పాపం అనేది కప్పబడదు. అది నిప్పు లాంటిది, కప్పు నిప్పు లాంటిది. అది పొగరాసి మంటగా బయటకు వస్తుంది, అంతే. ఇప్పుడు జరిగింది ఏంటి చెప్పండి? ఒకరేంది, అందరూ అంతే. దానికి కారణం ఏంటి? వారు పాపము నుండి స్వాతంత్రాన్ని పొందలేదండి. వారు సిటిజన్స్ గా దేశ స్వాతంత్రాన్ని పొందారంతే. పాపం నుండి వారు స్వాతంత్రాన్ని పొందలేకపోయారు. వాళ్ళు పాపము నుండి స్వాతంత్రాన్ని ఇవ్వగలిగింది ఒక మానవునికి కాదండి, ఒక దేశానికి కాదండి, ఒక దేశాధ్యక్షునికి కూడా కాదండి, సర్వజనులకు, లోకములో ఉన్న పాపులందరికీ కూడా. అది ఆర్థిక స్వాతంత్రం కాదు, రాజకీయ స్వాతంత్రం కాదు, ఇది ఆత్మీయ స్వాతంత్రం. అదేంటండి ఆత్మీయ స్వాతంత్రం ఏంటి? పాపము నుండి విడుదలండి. పాపానికి బానిసలుగా కాకుండా, నేను ఎవరికి బానిసలు కాదండి, కాబట్టి పాపానికి బానిసరా? మరి ఎవరైనా బానిసత్వం నుండి విడిపిస్తారు పాపం నుండి. పాపం అనే బానిసత్వం నుండి విడిపించదగిన వాడు ఎవరైనా ఉంటే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు. పాపపు మచ్చైనా, మరకైనా, డాగైనా, ముడతైనా లేనివాడు పరిశుద్ధుడు. కాబట్టి ఎవరైనా ఉన్నారంటే ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ఒకే ఒక పుణ్యపురుషుడు, ఒకే ఒక పరిశుద్ధుడు, పాపాన్ని జయించిన వాడు, పాప జీవితం మీద జయం ఇవ్వగలిగిన వాడు,
ఒకే ఒక్క దేవుడు, ఆయనే శ్రీ శ్రీ సర్వశ్రీ పుణ్యశ్రీ పరిశుద్ధ శ్రీ యేసువారు. ఆయన ఒక్కడే అతి ఆధిక్యత కలిగిన దేవుడై ఉన్నాడు. చాలా నమ్మకాలు ఉన్నాయి, నేను విమర్శించటం లేదు. ఎవరి నమ్మకాలు వారికే గొప్పవి, ఎవరి గ్రంథాలు వారికే గొప్పవి. మత ప్రసక్తి లేని రాజ్యాంగంలో ఎవరి మతం వారిది. నా మతం నాదే కాబట్టి నా దేవుని గురించి నేను చెప్పుకోవడంలో నేరం లేదు, నేరారోపణ చేయడానికి ఎక్కడ అవకాశం కూడా లేదు. ఎందుకంటే పరమత దూషణ తప్పు, బలవంత మత మార్పిడి తప్పు, ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేయడం తప్పు. మతం పేరుతో మీరు ఎతికిన భూత అద్దంలో చూసినా నా దగ్గర అయితే కావాలంటే నేను సవాల్ చేస్తున్నది. యేసు ప్రభు ఏం చెప్పిండో దాన్ని చెప్పటం, బైబిల్లో ఏముందో దాన్ని చెప్పటం. అయ్యా దయతో మీకు ఒక మనవే, అయ్యలారమ్మలారా, యూట్యూబ్ లో ఎంతమంది మాంత్రికులు సాక్ష్యం చెప్తున్నారు. మరంత క్రైస్తవులా మా దేవుని గురించి మేము చెప్పుకుంటాం అంటే మీరు నమ్మొద్దు. ఒకప్పుడు విగ్రహారాధన, ఒకప్పుడు మంత్రతంత్రాలు, ఘోరమైనటువంటి సాతాను యొక్క అధికారం క్రింద కుంగిపోయిన స్థితి, వారికే రోగాలు, వారికి దిక్కులేని స్థితిలో యేసు ప్రభుని ఆశ్రయించిన వారు ఎందరెందరూ మరెందరూ ఇంకెందరూ వారి సాక్ష్యాలు వింటున్నారు కదయ్యా. మేమెందుకు చెప్పాలి? వారి సాక్ష్యాలే మీకు చెప్తాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి నడిస్తే ఎక్కడ రోగం పోలేదో, ఎక్కడ రోగం పోయిందో, ఎక్కడ పాపం పోలేదో, ఎక్కడ పాపం పోయిందో వారే చెప్తారు కదా. ఆపరేషన్ చేసండి, క్యాన్సర్ గడ్డ తొలగించవచ్చు, హార్ట్ వాల్వ్స్ మూసిపోతే తెరవచ్చు, కిడ్నీ మార్చవచ్చు, ఏదైనా చేయవచ్చు. ఇప్పుడు డాక్టర్లు మనిషిని 3 ముక్కలు చేసి అతికిస్తున్నారు. బాగుంది కదా. అనగా రాను రాను వైద్యరంగంలో పెను మార్పులు, మెరుపు తీగల్లాంటి మందులు ఆయుధాలు రావడం కరెక్టే. అది దాన్ని ఎవరు కాదన్నారు. అవన్నీ కూడా ప్రాణం కాపాడుతాయేమో కానీ పాపం నుండి స్వాతంత్రం ఇవ్వలేవు కదా. ఒక దొంగ కిడ్నీ ఆపరేషన్ చేయించుకొని వచ్చి దొంగతనాన్ని మాంతాడంటారా? ఒక లంచగొండి హార్ట్ ఆపరేషన్ చేసుకొని వచ్చి లంచం మాంతాడు అంటారా? బ్రెయిన్ లో ట్యూమర్ ఉన్న ఒక వ్యక్తి బ్రెయిన్ ఆపరేషన్ చేసుకొని మరి దొంగతనాలు మాంతాడు అంటారా? అది ఎప్పుడైనా జరుగుతుందండి? ఒకే ఒక్క దేవుడు, నా వర్జన్ ప్రకారంగా, నా గ్రంథం ప్రకారంగా ఆయన మాత్రమే దేవుడు. ఏంటి మా దేవుడు కారా అంటే ఆ పక్కనే బోట్ల మీరు చెప్పుకోండి, మీ దేవుళ్ళు ఎవరో మీరు చెప్పుకోండి, ఎందుకు దేవుళ్ళో మీరు చెప్పుకోండి. నేను అడ్డం వస్తే అడగండి, విమర్శిస్తే అడగండి, వినటానికి ఇష్టం లేకపోతే మానేయండి, అది కూడా చెప్తున్నాను. అందుకే దేవుడు అన్నాడు, వినువాడు వినుగాక, వెనకపోవాడు వెనకపోవునుగాక అన్నాడు. ఆయన ఫుల్ ఇండిపెండెన్స్ మీకు ఇచ్చాడు ఆయన. కాబట్టి మా మీదకి రావాల్సిన అవసరం మీకే లేదని బాగుండి. నమ్మితే నమ్మండి, లేకపోతే అది మీ ఇష్టం. కానీ మీలో నుండి నమ్మి వచ్చిన వాళ్ళ సాక్ష్యాలకు మీరేమంటారు మరి? అది మీ జవాబు నాకు కావాలి. ఇప్పుడు కావాలి నాకు. వారు క్రీస్తు నమ్మిన వారు కాదు, క్రీస్తు విరోధులే, బైబిల్ని కాల్ చేసిన వాళ్ళే, కాళ్ళ కింద తొక్కిన వాళ్ళే, పాసర్ని కొట్టిన వాళ్ళే. మరి వారి విషయం మీరు మాకు సగౌరవంగా జవాబు చెప్పాల్సి ఉంటది, అగౌరవంగా కాదు. సరే, ఆయన స్వాతంత్రాన్ని ఇస్తాడు, మరి ఎట్లా ఇస్తున్నాడు? పాపం నుండి స్వాతంత్రం ఎలా ఇవ్వగలుగుతున్నాడు ఆయన? ఆయన ఆపరేషన్ చేయడు, ఆయన దగ్గర ఏమి ఆయుధాలు ఉండవు, హాస్పిటల్ లేదు, ఆయన డాక్టర్ కాడు. చిన్న ప్రక్రియ ద్వారా ఆలోచన కేంద్రాన్ని ఆయన పట్టుకుంటాడు. మన లైఫ్ రిమోట్ ఆయన చేతిలో, మన లైఫ్ రిమోట్ ను ఆయన చేతిలో తీసుకుంటాడు. ఆయనకి ఇష్టమైన ఛానల్స్ ఆయన అయితే, ఇష్టం లేని ఆఫ్ అవుతాయి. ఎందుకు అలా అవుతాయి? పాపము ఒక మనిషిని దేవునికి దూరంగా ఉంచుతుంది, బంధించి ఉంచుతుంది. వాక్యము వినుట ద్వారా మనిషికి విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారా పాపాన్ని ఒప్పుకుంటాడు. నీతిని గురించి, పాపముని గురించి, తీర్పుని గురించి ఒప్పించే ఆత్మ దేవుని ఆత్మే అతను ఒప్పిస్తుంది. అతను ఒప్పుకున్నప్పుడు దేవుడు అతని పాపం నుండి అతనికి స్వాతంత్రాన్ని ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే, ఇదివరకు దొంగతనం చేసినాడు ఇప్పుడు చేయడు, ఇదివరకు అబద్ధాలు అన్నాడు ఇప్పుడు ఆడు, ఇదివరకు లంచాలు తీసుకున్నాడు ఇప్పుడు తీసుకోడు, ఇదివరకు వ్యభిచారం చేసినాడు ఇప్పుడు చెయ్యడు, ఇదివరకు దోపిడీలు చేసినాడు ఇప్పుడు చెయ్యడు. స్వార్థపురం దొంగలంతా మారిపోయారు. మరి ఎట్లా మారారు అంటారు? ఎట్లా మారారు? ఎంత భయపెట్టినా మారలే, ఎంత దన్నినా మారలే. కానీ దేవుని వాక్యం చేత పట్టబడారండి. అర్థమవుతుంది కదా. అంతరంగాన్ని మార్చేవాడు ఆయనే, ఆలోచనలు చెరపట్టేవాడు ఆయనే. ఎలా అంటే నీ హృదయంలో ఉంటాడు ఆయన.
ఆత్మ చేత శారీరక క్రియలు చంపుతాడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంది. పరిశుద్ధుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆ మాట ఉంది. ఆత్మ చేత శారీరక క్రియలు చనిపోతాయి. నువ్వు పాపాలు ఒప్పుకున్నప్పుడు పరిశుద్ధాత్మగా ఆయన నీరు వస్తాడు. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించినప్పుడు అభిషేకం ఇస్తాడు. ఆ అభిషేకం ద్వారా శరీర సంబంధమైన పాప క్రియలు లయమైపోతాయి అన్నమాట. ఒక ఆయన చెప్పాడండి, నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎత్తిన బాటిల్ దింపకుండా తాగేవాడిని. ఇప్పుడు దాన్ని చూస్తే నాకు అర్థం వస్తుంది, వాంతి వేస్తుంది. ఎందుకో నాకు తెలియదండి. నేను యేసు ప్రభు చర్చికి వెళ్ళి పాపనే ఒప్పుకున్నా అంతే. మరి ఆ శిల్సాలు అండి ఆ ఆలోచన, ఆ యొక్క అట్రాక్షన్, ఆ పుల్ అంటారు దాన్ని, అంటే ఆ గుంతతో అది వెళ్ళిందంటారు. దాని అడ్రస్సే దానికి తెలియకుండా వెళ్ళిపోయింది కదా. ఎక్కడ పోతుందో దానికే తెలియదు పాపం. ఎంత మహిమ ఉందండి యేసు ప్రభులో. ఎన్నో సంవత్సరాలుగా తాగుబోతులు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, మాంత్రికులు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు, విగ్రహారాధులు మారుతున్నారు. విగ్రహారాధన ఏంటంటే అట్ట అంటున్నారు. నేనంటా మీ వాళ్ళు అంటున్నారు, అడగండి పోను. చూడండి యూట్యూబ్ లో సాక్ష్యాలు. ఎందుకంటే బైబిల్లో ఉన్నాయి, మరి పురాణాల్లో ఉపనిషత్తుల్లో ఉన్నాయి. నేను చెప్పటంలే. యెషయా 43:10 ఏముంది? నేను తప్ప వేరొక దేవుడు లేడు. యెషయా 46 ఏముంది? అటు దేవుడు ఉన్నాడన్న సంగతి కూడా నాకు తెలియదు. మొదటి వాడని నేనే, కడపటి వాడని నేనే అన్నాడు. ఇందులో ఉందే నేను చెప్తున్నా. మరి ఎవరికైనా అటు స్వాతంత్రం కావాలా? ఎవరు మీ వాక్యం నేను వింటున్నా, నా నమ్మకాలు వేరే, నా మత విధానాలు వేరే, నా ఆలోచనలు వేరే, నా అలవాట్లు వేరే, నా ఉద్దేశాలు వేరే, నా నిర్ణయాలు వేరే. అవన్నీ మారుతూ ఉంటారా? చాలా మంది దాని పాపం అంటున్నారు, చాలా మంది నన్ను ద్వేషిస్తున్నారు, కానీ అవి నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయండి అని మీరంటే నేను ఒకటే చెప్తున్నా. మీరు వెళ్ళి ప్రభు దగ్గర మీరు ఏమేం చేస్తున్నారో ఒప్పుకోండి, క్షమించమని అడగండి. అలవాట్లను బంధింపబడ్డ వారికి విడుదలట. అలవాట్లు మిమ్మల్ని బంధించాయండి. కాడి మాను మోకులు తెంపుతాడట. ఆ యొక్క పాపం అనే కాడి మోస్తున్నారంటే ఆ కాడి విరగొడతాడు, ఆ బంధకాలు తెంపి వేస్తాడు ఆయన. ఆత్మకు స్వాతంత్రాన్ని ఇస్తాడు. ఓ మాట అండి, మనలో మాట. మరి మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మన జైలు వేస్తారు కదండి. ఈ లోకంలో కూడా బాగా తంతారు కదండి, దొరికితే తిక్కగా తంతారు. మరి పోలీస్ స్టేషన్ లో పోతే పొర్లిచ్చి తంతారు, జైల్లో నుంచి బయటికి రానియరు. ఇక్కడ తీర్పు ఎలా ఉందంటారు? మనం ఆ పాపం నుండి స్వాతంత్రం పొందనందువల్ల దొంగగాను, వ్యభిచారిగాను, నరహంతకుడిగాను దొరికినందున ఈ చట్టం మనం క్షమిస్తుందంటారా? పోనీ శిక్షాకాలం ముగిసాక బయటకు వచ్చామనుకో, ఆ దొంగతనం మానగలమా? ఆ వ్యభిచారం మానగలమా? అలాంటితనం మానగలమా? ఆ తప్పులు చేయకుండా ఉండగలమా? జైల్లో వేస్తే ఏమైందండి? జైలు ఎక్కువైపోతున్నాయి, పోలీస్ స్టేషన్లు ఎక్కువైపోతున్నాయి, పాపం బలాదురుగా తిరుగుతుంది. ఈ చట్టం ఏం చేస్తుందంటే పాపానికి శిక్ష విధించకుండా పాపికి విధిస్తుంది. పాపం ఏం చేస్తుందండి? బలాదురుగా తిరుగుతుంది. పాపిగానే ఉన్నాడు, పాపం పాపంగానే ఉంది. స్వాతంత్రం ఎక్కడ చెప్పండి? అదే మన పాపాలు కప్పు కనుక మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ప్రతి దుర్నీతి నుంచి మనం తప్పిస్తాడు గనక ఈ రోజు చట్టం నుంచి తప్పించుకుంటాం. ఏం తప్పు చేయం. బైబిల్ ప్రకారంగా మరణం తర్వాత శరీరంతో చేసిన కార్యాలకు తీర్పు ఉంది అక్కడ. ఆ తీర్పును బట్టి నరకం అని, దేవుని రాజ్యం అని తుది తీర్పు అది. దానికంటే ముందుగా యేసు ప్రభు ఒకవేళ కోర్టులో జడ్జి మన పాపాలు మొయ్యకపోవచ్చు, మన బదులు శిక్ష పొందకపోవచ్చు, కానీ మనం ఇంకా పాపం చేయకుండా ఉండాలని యేసుక్రీస్తు ముందుగానే మన పాపాల శిక్షను శిలువలో అనుభవించాడు. తన రక్తాన్ని విశ్వసించమని, పాపాలు ఒప్పుకోమని, తన రక్తంలో పాప విమోచన ఉందని ముందుగానే మన శిక్షను భరించి ఆయన వెళ్ళిపోయాడు. అలా ఒప్పుకున్నందున పరలోకంలో శిక్ష, భూలోకంలో శిక్ష తప్పుది కదండి. అదండి స్వాతంత్రం, నిజమైన స్వాతంత్రం అది. అప్పుడు మనం అధికారంలో పాపం నుండి విడుదల పొంది పరిపాలన చేస్తాం. ఆ పరిపాలన క్రీస్తు పరిపాలన అవుద్ది. అధికారులంతా రక్షింపబడితే ఎప్స్టైన్ ఐలాండ్ పోవాల్సిన అవసరం ఏముండదు, అందరిపై దాన్ని తగలబెట్టాల్సిన అవసరం ఉంటది. కాబట్టి పరిశుద్ధ పరిపాలన మనకు అందింపబడుద్ది. పరిశుద్ధులు పరిపాలిస్తారండి రక్షణ పొందిన వాళ్ళు. వారు మాకు రోల్ మోడల్ ఉంటారు, వారు మనకి వాక్యాన్ని బోధిస్తారు,
సరైన మార్గంలో నడవడానికి త్రోవ చూపిస్తారు. ఏ స్వాతంత్రం అంటారు? ఇప్పుడు చెప్పండి, ఏ స్వాతంత్రమో మీరు చెప్తే నేను ఒప్పుకుంటాను. అదే మరి జైలు కడితే ఏం లాభం? పోలీస్ స్టేషన్లు కడితే ఏం లాభం? కోర్టులు కడితే ఏం లాభం అండి? పాపానికి శిక్ష విధించకుండా పాపికి శిక్ష విధిస్తే ఏ లాభం? ప్రభు వారు పాపానికి శిక్ష విధించి పాపికి పాపం నుండి స్వాతంత్రం ఇస్తారు. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హోసన్నా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా తండ్రి, శ్రీ శ్రీ సర్వశ్రీ మహాశ్రీ పుణ్యశ్రీ పరిశుద్ధ శ్రీ యేసువారు, కరుణ శ్రీ యేసువారు, పాపము మచ్చైనా మరకైనా డాగైనా లేని మీరు పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు. పాపము నుండి స్వాతంత్రం ఇచ్చినటువంటి దేవుడు, లోక పాపమును మోసిన దేవుడు, పరిశుద్ధ రక్తంలో ప్రతి పాపాన్ని కడగగలిగిన ప్రభు, మీ పాదాలకు వందనాలు. విన్న ప్రతి వారు కూడా రక్షింపబడాలని ప్రభు నీ దగ్గర మనవి చేస్తూ పాపం నుండి వారికి స్వాతంత్రం ఇవ్వమని బ్రతిమలాడుతున్నాను. ప్రార్థన తల్లి యేసు నామములో సమర్పిస్తున్నా. క్రీస్తు వారి నామములో ఆమేన్, ఆమేన్.